నందమూరి బాలకృష్ణ ఈరోజు ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. దాదాపు కేంద్ర ప్రభుత్వము మనకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము తెలుగు రాష్ట్రం నుంచి ప్రకటించినటువంటి పేర్లలో నందమూరి బాలకృష్ణ ఒకరు, మరి నలుగురికి కూడా పద్మశ్రీ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఈరోజు తెలుగు అంటే తెలుగు ధనం ఉట్టిపడే విధంగా పంచకట్టులో ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా, ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈరోజు అవార్డు అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన అవార్డు అందుకున్నటువంటి సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా అభినందిస్తూ ట్వీట్ కూడా చేయడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల తను చేసినటువంటి సేవలకు గాను ఒక రాజకీయవేత్తగా, అంటే బసవతారకం హాస్పిటల్లో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా, మరొక వైపు సినీ రంగంలో ఆయన 30 సంవత్సరాలకు పైగా ఒక నటనా రంగంలో ఆయన చేసినటువంటి నటన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే తన కుటుంబ సభ్యుల మధ్య ఈ అవార్డు అందుకున్నారు నందమూరి బాలకృష్ణ.